Okay, good morning students. So ఈ రోజు క్లాస్ చూద్దామండి. సో పేజ్ నెంబర్ 325 ఎగ్జాంపుల్ 6 సాల్వ్ dy by dx is equal to x into 2 log x plus 1 by sin y plus y cos y. సో ఈ సమ్మన్ సాల్వ్ చేయమన్నాడండి. సో ఆల్రెడీ మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేస్తున్నామండి. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఎక్స్లన్నీ ఓ చోట ఉండాలి, వైలన్నీ ఓ చోట ఉండాలి. అలా సెపరేట్ చేయగలిగితే ఆ మెథడ్ని ఏమంటారు? వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకే, సో గివెన్ డిఈ ఈజ్, సో ఇచ్చిన డిఈ తీసుకున్నామండి. సో దీన్ని ఏం చేస్తామంటే సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తానండి. ఇదేమో వైలు పక్కనేమో డివై పంపించండి, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్. ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఓకే, దీన్ని ఎలా పంపిస్తే సైన్ వై ప్లస్ వై కాస్ వై ఇంటూ డివై. ఓకేనండి, ఇలా క్రాస్ వెళ్ళింది, క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఎక్స్ ఇంటూ 2 log x ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఓకేనండి. సో నెక్స్ట్ ఏంటంటే సో వైలన్నీ ఓ చోట ఉన్నాయి, ఎక్స్లన్నీ ఓ చోట ఉన్నాయి, ఇలా ఉన్నాయి కాబట్టి సో దీన్ని ఏమంటారంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటారు. సో దిస్ ఈజ్ ఏ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో ఈ మెథడ్ ఏం చేస్తారంటే టేకింగ్ ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్, అంటే ఇరువైపులా ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. సో టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. సో ఇంటిగ్రేషన్ తీసుకుందాం అండి. ఇంటిగ్రేషన్ సైన్ వై ప్లస్ వై కాస్ వై హోల్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ బ్రాకెట్లో 2 log x ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో ఇంటిగ్రేషన్, సో దీన్ని ఏం చేయొచ్చు అంటే సైన్ వై ప్లస్ వై కాస్ వైని ఏం చేయాలంటే సో డెరివేటివ్ ఆఫ్ వై సైన్ వై అలా రాసుకోవచ్చు కదండి. డెరివేటివ్ ఆఫ్ వై సైన్ వై అనొచ్చు. ఎలాంటి యూవీ ఫార్మ్ అప్లై చేశారనుకోండి, యూ ఇంటూ డివి బై డిఎక్స్ అంటే దీని డెరివేటివ్ కాస్ వై వస్తుంది, అంటే వై కాస్ వై వస్తుంది, ప్లస్ వి ఇంటూ అంటే సైన్ వై ఇంటూ డియూ బై డిఎక్స్ అంటే వై డెరివేటివ్ 1 వస్తుంది. అంటే యూవీ ఫార్మ్ అప్లై చేస్తే ఈ టర్మ్ వచ్చేస్తుందండి మనకి. సో డెరివేటివ్ ఆఫ్ వై సైన్ వై అంటే మనకి ఇది వచ్చేస్తుంది. సో దీని ప్లేస్లో మనం ఇలా రాసుకోవాలి, డెరివేటివ్ ఆఫ్ వై సైన్ వై. సో ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. సో దీన్ని ఏం చేయాలంటే ఎక్స్ ఇంటూ 2 log x ప్లస్ 1 ఉంది కదండి. సో దాన్ని ఏం చేయాలంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ అలా రాసుకొచ్చండి. యూవీ ఫార్మ్ అప్లై చేస్తే ఇది వచ్చేస్తుందండి. ఎలా అంటే యూ ఇంటూ డివి బై డిఎక్స్, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. అప్పుడు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఎక్స్ వస్తుందండి. ఇంకా ఎక్స్ పెట్టి మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ వస్తుంది కదా. తర్వాత వి ఇంటూ అంటే లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. సో అంటే 2x లాగ్ ఎక్స్ సరిపోయింది, 2x లాగ్ ఎక్స్. అంటే యూవీ ఫార్మ్ అప్లై చేస్తే మనకి టర్మ్ వచ్చేస్తుందండి. అంటే దీని ప్లేస్లో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ రాసుకోవాలి. ఇప్పుడు డెరివేటివ్ ఇంటిగ్రేషన్ అనేది ఒకదానికొకటి ఇన్వర్స్. సో కాబట్టి డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి, క్యాన్సిల్ అవుతుంది. అంటే రిమైనింగ్ టర్మ్ ఏంటంటే వై సైన్ వై ఈజ్ ఈక్వల్ టు, సో అక్కడ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్. మరి ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి రాయాలండి. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి. అంటే మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే ఇది అనమాట. రిక్వైర్డ్ సొల్యూషన్ ఏంటంటే వై సైన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, నేను అర్థమవుతుంది కదా క్లారిటీగానే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో పేజ్ నెంబర్ 326 ఎగ్జాంపుల్ 8. సో సాల్వ్ y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై డివై ఈక్వల్ 0. ఓకే, ఈ సమ్మన్ సాల్వ్ చేయమంటున్నాడండి. సో ఆన్సర్లో సో గివెన్ డిఈ ఈజ్ ఎంతంటే y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో వేరియబుల్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్లన్నీ ఓ చోట ఉండాలి, వైలన్నీ ఓ చోట ఉండాలి. అంటే అలా సెపరేట్ చేయాలండి ఫస్ట్.
ఓకే, నేను ఏం చేస్తానంటే ఈ టర్మ్ని ఎక్కడ ఉంచేస్తానండి, వై ఇంటూ 1 + x dx. ఇది పాజిటివ్ వాల్యూ కదా, ఈ పాజిటివ్ వాల్యూ సైడ్కి వెళ్తే నెగిటివ్ వాల్యూ అవుతుందండి, అంటే -x ఇంటూ 1 + y dy. ఓకే, ఇది సైడ్కి వెళ్తే నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే dx పక్కన y ఉండకూడదండి, ఈ y అనే టర్మ్ ఆ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది. ఇక్కడ x అనే టర్మ్ ఉండకూడదండి, ఈ టర్మ్ ఈ సైడ్కి వస్తే ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఓకేనండి, y నేమో ఆ సైడ్కి తీసుకెళ్ళిపోవాలి, x నేమో ఈ సైడ్కి తీసుకొచ్చేది. సో 1 + x, ఈ x ఈ సైడ్కి వస్తే బై x అవుతుంది, హోల్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు -1 + y, ఈ y సైడ్కి వెళ్తే బై y అవుతుంది ఇంటూ dy. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో చూడండి ఇదంతా నెగిటివ్ వాల్యూ కదా, ఈ నెగిటివ్ వాల్యూ సైడ్కి వస్తే పాజిటివ్ వాల్యూ అవుతుంది, అంటే 1 + x బై x ఇంటూ dx. ఇది సైడ్కి వస్తే ప్లస్ అవుతుందండి, 1 + y బై y dy ఈజ్ ఈక్వల్ టు 0. సో చూడండి ఎక్స్లన్నీ ఓ చోట ఉన్నాయి, వైలన్నీ ఓ చోట ఉన్నాయి, కాబట్టి సో దిస్ ఈజ్ ఏ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో దిస్ ఈజ్ ఏ వేరియబుల్ సెపరబుల్ మెథడ్, వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో ఏం చేస్తాం ఈ మెథడ్లో, టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. సో టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. సో ఇంటిగ్రేషన్ తీసుకోవాలండి. సో ఇంటిగ్రేషన్ 1 + x బై x dx ప్లస్ ఇంటిగ్రల్ 1 + y బై y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0. సో ఇరువైపులా ఇంటిగ్రేషన్ తీసుకున్నాను, దీన్ని సెపరేట్ చేస్తాను. ఈ x 1కి ఇస్తే 1/x అవుతుంది, ప్లస్ ఈ x దీనికి ఇస్తే x/x క్యాన్సిల్ అవుతుంది కదండి, 1 వస్తుంది, హోల్ ఇంటూ dx. ప్లస్ ఈ y 1కి ఇస్తే 1/y వస్తుంది, yకి ఇస్తే y/y క్యాన్సిల్ అవుతుంది కదండి, 1 వస్తుంది, హోల్ ఇంటూ dy ఈక్వల్ ఇంటిగ్రల్ 0. అండ్ నెక్స్ట్ సో ఇంటిగ్రేషన్ చేయాలండి. 1/xకి ఇంటిగ్రేషన్ ఎంతండి, లాగ్ మోడ్ x. 1/x ఇంటిగ్రేషన్ ఎంతండి, లాగ్ మోడ్ x ప్లస్ ఇంటిగ్రల్ 1dx. 1dx ఇంటిగ్రేషన్ ఎంతండి, x ప్లస్ ఇంటిగ్రల్ 1/yకి ఇంటిగ్రేషన్ లాగ్ మోడ్ y ప్లస్ ఇంటిగ్రల్ 1dy. 1dyకి ఇంటిగ్రేషన్ y ఈక్వల్ ఇంటిగ్రల్ 0కి ఇంటిగ్రేషన్ సమ్ c. 0కి ఇంటిగ్రేషన్ సమ్ c. ఓకే, ముందు x రాస్తానండి, నెక్స్ట్ ఏమో y రాస్తాను. లాగ్ x ప్లస్ లాగ్ y. లాగ్ x ప్లస్ లాగ్ y అంటే లాగ్ x ఇంటూ y అని రాయొచ్చు, లాగ్ x ఇంటూ y. సో లాగ్ x ఇంటూ y అని రాయొచ్చు, లాగ్ x ప్లస్ లాగ్ y, లాగ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు సమ్ c. అంటే మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే, సో రిక్వైర్డ్ సొల్యూషన్ ఇదేనండి, x ప్లస్ y ప్లస్ లాగ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు c. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి, పేజ్ నెంబర్ 331, రోమన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 6. సాల్వ్ dy/dx ప్లస్ y² ప్లస్ y ప్లస్ 1 బై x² ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ 0. సో దీన్ని సాల్వ్ చేయమన్నాడండి. ఓకే, ఆన్సర్లో సో గివెన్ dE ఈజ్ dy/dx ప్లస్ y² ప్లస్ y ప్లస్ 1 బై x² ప్లస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది పాజిటివ్ వాల్యూ కదండి, ఈ పాజిటివ్ వాల్యూ సైడ్కి వెళ్తే నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఇది సైడ్కి వెళ్తే నెగిటివ్ అవుతుందండి, -y² ప్లస్ y ప్లస్ 1 బై x² ప్లస్ x ప్లస్ 1. నెగిటివ్ కాబట్టి బ్రాకెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ y² ప్లస్ y ప్లస్ 1 ఇది మల్టిప్లై చేస్తుందండి, ఇది ఈ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది, అంటే ఇదేమో ఈ సైడ్కి వచ్చి డివైడ్ చేస్తుంది. ఈ dxని ఇక్కడ పంపించేస్తాం, ఈ టర్మ్ ఏమో ఇక్కడికి వస్తుంది, dx ఏమో ఇక్కడికి వస్తుంది. ఓకే, dy బై ఈ టర్మ్ కిందకి వస్తుందండి, y² ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ dx ఇక్కడికి వచ్చేస్తుందండి, dx బై x² ప్లస్ x ప్లస్ 1. సో ఇది నెగిటివ్ వాల్యూ కదండి, ఈ నెగిటివ్ వాల్యూ అనేది ఈ సైడ్కి వస్తే పాజిటివ్ వాల్యూ అవుతుంది, అంటే dx బై
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఇక్కడ ఏముందండి డివై బై వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో చూడండి ఎక్స్లన్నీ ఓ చోట ఉన్నాయి, వైలన్నీ ఓ చోట ఉన్నాయి కాబట్టి సో దీని వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అనొచ్చు. సో దిస్ ఈజ్ ఏ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో ఈ మెథడ్లో ఏం చేస్తారండి, టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. సో టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. సో ఇరువైపులా ఇంటిగ్రేషన్ తీసుకోవాలండి. సో ఇంటిగ్రేషన్ సో 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సో డిఎక్స్ పక్కన పెడతానండి, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ తీసుకుంటే 1 బై వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 ఇంటూ డివై. సో డివైని పక్కన పెడితే 1 అన్నట్టు. సో ఈక్వల్ ఇంటిగ్రల్ 0. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కింద ఉన్న డినామినేటర్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలండి. కింద ఉన్న డినామినేటర్ని ఏం చేయాలండి, పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. సో ఎలా చేస్తారంటే సో చూడండి ఇంటిగ్రేషన్ 1 బై పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా చేస్తారంటే ఈ ఎక్స్ స్క్వేర్లో సగం వేయాలి అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ పక్కన ఏమన్నట్టు అంటే 1 ఉన్నట్టు, ఏమి లేకపోతే 1 ఉన్నట్టు, ఆ 1లో సగం వేయాలి అంటే 1/2. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే హోల్ స్క్వేర్ ఇవ్వాలి. సో చూడండి ఎక్స్ స్క్వేర్లో సగం వేయాలి ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ పక్కన ఎంత ఉంది 1 ఉంది. సో 1లో సగం వేయాలి అంటే 1/2 హోల్ స్క్వేర్ ఇవ్వాలి. నెక్స్ట్ బి స్క్వేర్ అనే దాన్ని తీసేయాలి. ఇది ఏ ఇది బి అనుకోండి, బి స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 1/4. సో దాన్ని తీసేయాలండి, 1/4 తీసేయాలి. ఇక్కడ కాన్స్టెంట్ ఏ టర్మ్ అయితే ఉందో ఆ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా వేయాలి. సో ఇలా చేయడం ఏమంటారంటే పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం అంటారు. ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ 1 బై సో దీన్ని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలండి. వై స్క్వేర్లో సగం వై ప్లస్ వై పక్కన 1 ఉంది, 1లో సగం 1/2 హోల్ స్క్వేర్ ఇవ్వాలి. బి స్క్వేర్ అనే దాన్ని తీసేయాలి. 1/2 అంటే బి, సో బి స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 దాన్ని తీసేయాలి. కాన్స్టెంట్ ఏమైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా వేయాలి. సో డివైస్ ఏమండి ఈక్వల్ ఇంటిగ్రల్ 0. సో దట్ ఎంప్లాయిస్ సో ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎల్సిఎం కడదండి 4కి, ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ ఏదైతే 1 ఉన్నట్టు 4 ఎల్సిఎం అండి. 4 ఏదైతే 4 1 4, 4లోంచి 1 తీసేస్తే +3 వస్తుందండి, +3/4 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై వై ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం 4 కదండి, 4 1 4, 4లోంచి 1 తీస్తే +3 వస్తుంది, +3/4 ఇంటూ డివై ఈక్వల్ ఇంటిగ్రల్ 0. ఓకేనండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ చేద్దామండి. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో 3/4 ఎలా రాసుకోవాలంటే √3/2 హోల్ స్క్వేర్ అలా రాసుకోవచ్చు కదండి, √3/2 హోల్ స్క్వేర్ అనొచ్చు అంటే 3/4 కదా ఇంటూ డిఎక్స్ ప్లస్ 1 బై వై ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3/4 ఎలా రాసుకోవచ్చు అండి √3/2 హోల్ స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్ ఇంటిగ్రల్ 0. సో దట్ ఎంప్లాయిస్ మనకు ఫార్ములా ఉందండి. ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని ఉందనుకోండి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలండి, ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఇదంతా ఎక్స్ అనుకోండి, ఇదంతా లోపల ఏ అనుకోండి. 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఈ ఫార్ములా ఇచ్చేస్తే 1 బై ఏ వస్తుంది. ఏ అంటే √3/2, 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, ఎక్స్ అంటే ఇది లోపలదంతా ఎక్సే, ఎక్స్ బై ఏ, ఏ అంటే √3/2
ఓకేనండి, ఇది ఎక్స్ ఇది ఏ అనుకోవాలి. 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ ఇది కూడా అంతే 1/x² + a² కింద ఉంది. ఇదంతా ఎక్స్ ఇదంతా ఏ అనుకోండి, 1/x² + a². సో ఇదే ఫార్ములా అండి. 1/a అంటే √3/2 tan ఇన్వర్స్ x/a, x అంటే y + 1/2 a అంటే √3/2. ఓకేనండి, 1/a tan ఇన్వర్స్ x/a ఈజ్ ఈక్వల్ టు 0కి ఇంటిగ్రేషన్ సమ్ c, 0కి ఇంటిగ్రేషన్ సమ్ c. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ √3/2 ఉంది, ఇక్కడ √3/2. ఈ √3/2 అనేది కాన్స్టెంట్లోకి వెళ్ళిపోతుందండి, కామన్ వచ్చి ఆ సిలో కలిసిపోతుంది. ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, tan ఇన్వర్స్ ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది కదా, 2 ఇలా పంపిస్తే 2x + 1. ఆ బై ఎల్సిఎం క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే √3 వస్తుంది. ప్లస్ ఇక్కడ tan ఇన్వర్స్ ఇక్కడ కూడా ఎల్సిఎం 2 కదండి, 2 ఇలా వస్తే 2y + 1. ఆ బై ఎల్సిఎం క్యాన్సిల్ అంటే √3 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కామన్ తీసుకోండి, √3/2 కామన్ వచ్చింది. ఆ √3/2 అలా సిలో కలిసిపోతే సమ్ c అని రాస్తారు. ఆ √3/2 అక్కడికి వెళ్ళిపోతే √3/2 × c వస్తుంది, అంటే కాన్స్టెంట్లో కలిసిపోతుంది కాబట్టి సమ్ c అని రాస్తారు. అంటే మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే, సో రిక్వైర్డ్ సొల్యూషన్ ఇదండి, రిక్వైర్డ్ సొల్యూషన్ ఇది. tan ఇన్వర్స్ 2x + 1/√3 ప్లస్ tan ఇన్వర్స్ 2y + 1/√3 ఈజ్ ఈక్వల్ c. సో యూజ్ చేసిన ఫార్ములా ఇదండి, ఇంటిగ్రల్ 1/x² + a² ఫార్ములా 1/a tan ఇన్వర్స్ x/a. సో చాలా జాగ్రత్తగా చేయాలండి. సో 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ సమ్ అనేది మనం అటెంప్ట్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. పేజ్ నెంబర్ 331, పేజ్ నెంబర్ 331, రోమన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 5. సాల్వ్ sin ఇన్వర్స్ dy/dx ఈజ్ ఈక్వల్ టు x + y. సో ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి. వేరియబుల్ సెపరబుల్ మెథడ్లోనే సో కేస్ 2 టైప్ సమ్స్ అండి. సో వేరియబుల్ సెపరబుల్ మెథడే, సో కేస్ 2 మాట. ఇందాక వరకు చేసినవి కూడా కేస్ 1, ఇవైతే కేస్ 2. సో ఏం చేస్తామంటే గివెన్ డిఈ తీసుకున్నామండి. అయితే సైన్ ఇన్వర్స్ ఆ సైడ్కి పంపించేస్తే ఏమవుతుందండి, సైన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏముంటుంది, dy/dx ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ అవతలకి వెళ్తే సైన్ అవుతుందండి, బ్రాకెట్లో x + y. సో ఇక్కడ ఇవి సెపరేట్ అవ్వండి, ఎక్స్ ఓ చోటకి వైలో చోటకి సెపరేట్ అవ్వం. సో ఎలా చేయాలంటే ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సమ్ టీ అనుకోవాలి. ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఏం చేయాలండి, సమ్ టీ అనుకోవాలి. పుట్ x + yని సమ్ టీ అనుకోండి. సో అనుకున్న వెంటనే దీన్ని డెరివేటివ్ చేయాలి, ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. సో ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి. సో ఎక్స్కి డెరివేటివ్ ఎంత అండి, 1 వస్తుంది. సో వైకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత వస్తుందండి, dy/dx వస్తుంది. టీకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత వస్తుంది, dt/dx. ఓకేనండి, x + y ఏమో టీ అనుకున్నాను. సో ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి. ఎక్స్కి డెరివేటివ్ 1, వైకి డెరివేటివ్ dy/dx, టీకి డెరివేటివ్ dt/dx. c1 ఆ సైడ్కి పంపించేస్తామండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు 1 అవతలకి వెళ్తే dt/dx -1. సో ఈ వాల్యూస్ పట్టుకు చేంజ్ చేస్తామంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తామండి. ఈ వాల్యూస్ అన్ని పట్టుకెళ్ళి ఈక్వేషన్ 1లో రాసేస్తాం. సో ఫ్రమ్ 1, సో 1లో రాసేస్తే dy/dx అంటే ఎవరు రాయాలండి, ఇది రాయాలి. సో dt/dx -1 అది రాయాలి, ఈక్వల్ టు సైన్, ఇదంటే టీ అనుకున్నాం కదండి, సమ్ టీ రాయాలి. సో దట్ ఎంప్లాయిస్ dt/dx ఈజ్ ఈక్వల్ టు -1 సైడ్కి వెళ్తే +1 అవుతుందండి, అంటే 1 + sin t. ఇది అవతలకి వెళ్తే +1 కదా, 1 + sin t. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 1 + sin tనేమో ఇక్కడ పంపించేస్తానండి dx ప్లేస్లో. ఈ dxనేమో ఇలా తీసుకెళ్ళిపోతాను. ఈ టర్మ్ ఏమో కిందకు వస్తుంది, ఈ dx ఏమో ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే dt బై కిందకు వస్తుందండి, ఇది 1 + sin t డినామినేటర్ కింద వస్తుంది, ఈక్వల్ టు dx అక్కడికి వచ్చేస్తుంది. సో చూడండి సెపరేట్ అయిపోయిన టీలన్నీ ఓ చోట ఉన్నాయి, ఎక్స్లన్నీ ఓ చోట ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి కాబట్టి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటారు దీన్ని. సో దిస్ ఈజ్ ఏ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో ఈ మెథడ్లో ఏం చేస్తారండి, టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్.
టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. సో ఇంటిగ్రేషన్ తీసుకోవాలండి. ఒక ఇంటిగ్రేషన్ తీసుకోవాలండి. సో దట్ ఎంప్లాయిస్ ఇంటిగ్రేషన్ dt by 1 plus sin t is equal to integral dx. ఓకేనండి. సో దీని ఇంటిగ్రేషన్ చేయాలండి. సో ఇంటిగ్రేషన్ ఎలా చేస్తామంటే, సో దీన్ని రేషనలైజింగ్ చేయాలండి. 1 plus sin t ఉంది కదండి, 1 minus sin t చేత పైన కింద మల్టిప్లై చేయాలి. అంటే రేషనలైజింగ్ చేస్తాం. 1 plus sin t ఉంది కాబట్టి 1 minus sin t చేత పైన కింద మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 1/1 plus sin t ఉంది, dt పక్కన పెడితే. సో రేషనలైజింగ్ అంటే 1 minus sin t చేత పైన కింద మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో పక్కన dt ఉందండి, ఈక్వల్ ఇంటిగ్రల్ ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు 1 dx. ఓకేనండి. సో రేషనలైజింగ్ చేసాం. 1 plus sin t ఉంది కాబట్టి 1 minus sin t చేత పైన కింద మల్టిప్లై చేసాం. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చినప్పటికి దట్ ఎంప్లాయిస్, సో 1 పెట్టి మల్టిప్లై చేస్తే అక్కడ ఏమొస్తుందంటే 1 minus sin t వస్తుందండి. నెక్స్ట్ 1 plus sin t into 1 minus sin t, 1 plus sin t into 1 minus sin t మల్టిప్లై చేస్తే 1 minus sin square t వస్తుంది. 1 minus sin square t వస్తుంది. అక్కడ 1 plus sin t ఉంటుంది, 1 minus sin t ఉంటుంది. a plus b into a minus b, a square minus b square కదండి, అంటే 1 minus sin square t వస్తుంది. ఇంటూ పక్కన dt ఉంటుంది, ఈక్వల్ ఇంటిగ్రల్ 1 dx. సో దట్ ఎంప్లాయిస్ 1 minus sin t by 1 minus sin square t అంటే cos square t రాయొచ్చండి, ట్రిగనోమెట్రీ ఫార్ములా. 1 minus sin square t అంటే cos square t రాయొచ్చు. సో dt ఇంటిగ్రల్ 1 dx. సో ఇంటిగ్రేషన్ సెపరేట్ చేద్దామండి. 1/cos square t, 1/cos square t అంటే secant square t రాయొచ్చు ట్రిగనోమెట్రీలో, మైనస్ sin t by cos square t కదండి, sin by cos రాద్దాం. sin by cos అంటే tan t అవుతుంది. ఇంకో కాస్ ఉంటుంది, పైన అయితే 1 ఉంటుంది. 1/cos, 1/cos అంటే secant t రాయొచ్చు. ఓకేనండి. 1/cos square t అంటే secant square t, sin t by cos square t ఉంటుంది, sin by cos రాస్తే tan t, ఇంకో కాస్ ఉంటుంది కదా. సో 1/cos అంటే secant t హోల్ ఇంటూ dt ఈక్వల్ ఇంటిగ్రల్ 1 dx. సో మనకి secant square tకి ఇంటిగ్రేషన్ ఎంత అండి, tan t. ఎందుకంటే secant square x ఇంటిగ్రేషన్ tan x అంటాం కదా. secant square tకి ఇంటిగ్రేషన్ ఎంత అండి, tan t. మైనస్ secant t tan tకి ఇంటిగ్రేషన్ ఎంత. మామూలుగా మనకి ఇంటిగ్రల్ secant x tan xకి ఫార్ములా ఉంటుంది. ఇంటిగ్రల్ secant x tan xకి ఫార్ములా secant x. సో దాని ప్రకారం ఇంటిగ్రల్ secant t tan tకి ఫార్ములా secant t వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 dx ఫార్ములా ఎంత అండి, x. కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ c రాయాలి. సో దట్ అండ్ ప్లస్ tan t అంటే ఏంటండి, స్టార్టింగ్లో అనుకున్నాం కదా, t అంటే ఏంటి, x ప్లస్ వై. సో x ప్లస్ వై రాయాలి t అంటే. మైనస్ secant t అంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ c. అంటే మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే, సో రిక్వైర్డ్ సొల్యూషన్ ఇదేనండి, tan x ప్లస్ వై మైనస్ secant x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ c. సో చాలా జాగ్రత్తగా చేయాలండి. అంటే సమ్మన్ ఏం చేయాలంటే, ఇక్కడ సైన్ ఇన్వర్స్ నాదలు పంపిస్తే సైన్ అవుతుందండి. ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదాన్ని టీ అనుకుని చేయాలి, ఎక్స్ ప్లస్ వైని టీ అనుకుని చేయాలండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. పేజ్ నెంబర్ 330, ఎగ్జాంపుల్ 16. సాల్వ్ dy by dx మైనస్ x tan y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని సాల్వ్ చేయమన్నాడండి. సో గివెన్ డిఈ తీసుకున్నాం, అక్కడ ఇచ్చిన డిఈ తీసుకున్నాం అండి. సీసమ్ కూడా వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో వస్తుందండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఈ బ్రాకెట్లో ఏముందండి, y మైనస్ ఎక్స్ ఉంది. సో ఆ y మైనస్ ఎక్స్ని సమ్ టీ అనుకోవాలి, సమ్ టీ అనుకోవాలి. సో పుట్ y మైనస్ ఎక్స్ని సమ్ టీ అనుకోవాలి. సో వెంటనే డెరివేటివ్ చేయాలి, ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. సో ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి. సో దట్ ఎంప్లాయిస్ y కి డెరివేటివ్ dy by dx
మైనస్ ఎక్స్ డెరివేటివ్ 1, టీకి డెరివేటివ్ డిటీ బై డిఎక్స్. ఈ -1 ఆ సైడ్కి వెళ్తే +1 అవుతుందండి. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్, ఇక డిఎక్స్ అండి ఇది, డిటీ బై డిఎక్స్. ఈ -1 అవతలకి వెళ్తే +1. ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫ్రమ్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. డివై బై డిఎక్స్ అంటే ఏం రాయాలి? ఇది రాయాలండి. డిటీ బై డిఎక్స్ +1 రాయాలి. డివై బై డిఎక్స్ అంటే ఏం రాయాలండి? డిటీ బై డిఎక్స్ +1 రాయాలి. మైనస్ ఎక్స్ tan, సో దీని అంతటిని టీ అనుకున్నాం కదండి, సమ్ టీ ఈజ్ ఈక్వల్ ఎంతండి? 1. ఈ 1 క్యాన్సిల్ అయిపోతుందండి. సో డిటీ బై డిఎక్స్, ఈ మైనస్ వాల్యూ సైడ్కి వెళ్తే పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో ఎక్స్ tan t. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ tan tను డినామినేటర్ అని తీసుకొచ్చేస్తాను. tan t ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ dx ఇలా వచ్చేస్తుంది, tan t కిందకు వచ్చేస్తుంది. dt బై tan t ఈక్వల్ టు dx అలా వెళ్ళిపోతే x dx. ఓకేనండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 1 ఉన్నట్టు ఏమి లేకపోతే 1/tan. 1/tan అంటే కాట్ అనొచ్చు కదండి. 1/tan అంటే కాట్ అనొచ్చు, అంటే కాట్ t ఇంటూ పక్కన dt ఉంది కదండి, dt ఈక్వల్ టు x dx. చూడండి, టీలన్నీ ఓ చోట ఉన్నాయి, ఎక్స్లన్నీ ఓ చోట ఉన్నాయి. సో ఇలా ఉంటే దీన్ని ఏమంటారు? వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటారు. సో దిస్ ఈజ్ ఏ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకే, ఓకే, ఈ మెథడ్లో ఏం చేస్తారండి? టేకింగ్ ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్. సో టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ అంటే ఇరువైపులో ఇంటిగ్రేషన్ తీసుకోవాలండి. సో ఇంటిగ్రేషన్ cot t is equal to cot t dt is equal to integral x dx. సో నెక్స్ట్ అండి, ఇంటిగ్రల్ cot t, ఇంటిగ్రల్ cot x కి ఇంటిగ్రేషన్ ఎంత అండి? ఇంటిగ్రల్ cot x అంటే సో log mod sin x. ఇంటిగ్రల్ cot x అంటే ఎంత అండి? log mod sin x అంటే log mod sin t వస్తుంది. సో ఇంటిగ్రల్ cot t అంటే ఎంత వస్తుందండి? log mod sin t వస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x అని ఉంది. ఇంటిగ్రల్ x ఇంటిగ్రేషన్ ఎంత అండి? ఇంటిగ్రల్ x అంటే x ఇంటిగ్రేషన్ x²/2. అలాగే x పవర్ n ఫార్ములా ఉంది కదా, x పవర్ n+1/n+1, n ప్లస్లో 1 ఉంది, x పవర్ n+1/1+1 అంటే x²/2. ఓకే, ఇంటిగ్రల్ x అంటే ఎంత అండి? x²/2. కంప్లీట్ అయిపోయింది కాబట్టి +c రాయాలి. ఓకే, సో లాగ్ మోడ్ సైన్ t అంటే ఏంటంటే యాక్చువల్గా t అంటే y - x అనుకున్నాం. సో y - x, సో దట్ ఈక్వల్ టు x²/2 +c. ఓకే, సో అంటే రిక్వైర్డ్ సొల్యూషన్ ఎంత అంటే మనకి లాగ్ మోడ్ సైన్ y - x ఈజ్ ఈక్వల్ టు x²/2 +c. సో కాబట్టి వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో ఈ లాస్ట్ చెప్పిన 2 సమ్స్ సో ఒక రకంగా ఉంటాయండి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేస్తే ఈజీ అండి. అంటే వాళ్ళకి మనకి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కంప్లీట్ అయ్యిందండి. ఓకేనా? సో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా వినండి, నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా మీకు ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో దాంతోపాటుగా సో నా ఛానల్ నేమ్ తెలుసు కదండి, జీకే స్టడీ సర్కిల్ తాటిపాక. సో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ని కూడా సో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్.